హలో అండి, వెల్కమ్ టు ఆంధ్ర ఆహారం. ఈరోజు మన ఛానల్లో పిల్లలతో సహా ఎంతో ఇష్టంగా తినే మెంతికూర బంగాళదుంప ఫ్రై ఎలా చేసుకోవాలి చూసేద్దాం. శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి మెంతికూరను పక్కన ఉంచుకోవాలి. ఈ లోపల బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపులు అన్నీ వేసుకొని తాలింపులు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి చక్కగా వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కలు వేసుకొని మగ్గనిచ్చుకోవాలి. అవి కూడా మగ్గిన తర్వాత టమాటా ముక్కల్ని వేసుకుని అన్నీ ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నటువంటి మెంతాకును కూడా వేసుకుని బాగా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఆ తర్వాత ఉప్పు పసుపు వేసుకుని చక్కగా మగ్గనిచ్చుకోవాలి. అవి వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఉంచి కొంచెం వాటర్ ఉన్నప్పుడు మీ రుచికి తగినట్టుగా ఎక్కువ కారం వేసుకోకూడదు, కొంచెం కారం వేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయి చక్కగా దగ్గర పడే వరకు వేయించుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన మెంతాకు బంగాళదుంప ఫ్రై రెడీ. థ్యాంక్ యూ.